హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే విజయవాడ కోచింగ్ సెంటర్. ఇది నాకే జరిగిన రియల్ ఇన్సిడెంట్ అనమాట. ఇది ఎప్పుడు జరిగిందంటే నా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యే మధ్యలో హాలిడేస్ ఉంటాయి కదా, ఆ టైంలో నేను విజయవాడకు కోచింగ్కి వెళ్ళాను అనమాట. అక్కడ కోచింగ్ సెంటర్లో జరిగిన విషయాల గురించే ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. అక్కడ చాలా విషయాలు జరిగాయన్నమాట. అవన్నీ ఒకే వీడియోలో మీకు చెప్పాలంటే మనకు టైం సరిపోదు, ఎక్కువ అయిపోతుంది అనమాట. చాలా ల్యాగ్గా ఉంటుంది, వినేదానికి బోర్ కొడుతుంది. అందుకే నేనేం చేశానంటే దీన్ని పార్ట్స్గా చెప్తాను. ఈరోజు మనం ఫస్ట్ పార్ట్ గురించి చెప్పుకుందాం. ఈ కోచింగ్ సెంటర్ విజయవాడకి వెళ్ళే రూట్లో మెయిన్ హైవేకి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట. చెట్లల్లో ఉంటుందన్నమాట. ఇది చూడ్డానికి ఏదో పాత బిల్డింగ్లా ఉంటుంది. దాదాపు 7 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట ఈ బిల్డింగ్. అక్కడికి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. చాలామంది చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారనమాట. అలా అందరు వచ్చిన తర్వాత రూమ్స్ అలాట్ చేశారు. అందరికీ కూడా 4th ఫ్లోర్ వరకు మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా కొంతమంది సార్లు వాళ్ళు కూడా వస్తారు కదా దూరం నుంచి, వాళ్ళందరికీ ఇంకా లాస్ట్ 5th ఫ్లోర్, 6th ఫ్లోర్, 7th ఫ్లోర్కి అసలు వెళ్ళొద్దండి ఎవరు అని చెప్పారనమాట మాకు స్టార్టింగ్లోనే. ఇంకా మేము కూడా సరేలే వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత మనం ఎందుకు వెళ్తాము అని మేము కూడా వెళ్ళలేదన్నమాట. ఎప్పుడు కూడా అలా ట్రై చేయలేదు, వెళ్ళలేదన్నమాట. ఇలా క్లాసెస్ జరగడం స్టార్ట్ అయ్యాయి, కోచింగ్ జరుగుతూ ఉందన్నమాట. మాకు ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 వరకు క్లాసెస్ ఉంటాయన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కూడా ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత 4కి క్లాసెస్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మాకు గేమ్స్ ఉంటాయన్నమాట. 4 నుంచి 6:30 వరకు గేమ్స్ ఉంటాయి. ఇలా గేమ్స్ ఆడుకుంటూ బాగా ఉండేవాళ్ళం. మా కోచింగ్ సెంటర్ పక్కనే పెద్ద గ్రౌండ్, అంటే అది మా గ్రౌండే. ఆ గ్రౌండ్ పక్కనే ఒక తోట ఉందన్నమాట. రకరకాల చెట్లు అవి వేసి ఉంటారు. దానికి చుట్టూ కంచె కూడా వేయలేదన్నమాట. కంచె కూడా ఎలాంటిది వేయలేదు, ఓపెన్గా ఉంటుంది. మేము ఆడుకునేటప్పుడు మా క్రికెట్ బాల్ కూడా వాళ్ళ పొలంలో పడుతూ ఉంటుంది, వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. అలా జరుగుతూ ఉండేది. ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఒకరోజు మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాం. క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు బాల్ కొట్టారనమాట. కొట్టగానే అది వెళ్ళి ఆ పొలంలో పడింది. ఆ అబ్బాయి ఆ బాల్ కోసం వెళ్ళి వెతికి చూసేటప్పుడు అతనికి ఒక పుర్రె కనపడింది అనమాట. పుర్రె, కొన్ని చిన్న చిన్న ఎముకలు అవి కనపడ్డాయి. కనపడేసరికి ఆ అబ్బాయి భయపడి వచ్చేసాడనమాట. భయపడి వచ్చేసి అందరికి చెప్పాడు, అక్కడ ఉండే వాళ్ళందరికీ. ఇంకా నేను కూడా అక్కడే ఉన్నాను. ఏంట్రా ఏంది అని అడిగితే చెప్పాడనమాట, ఇలా పుర్రె కనపడిందిరా అక్కడ అంటే. సరే అని చెప్పి అందరం వెళ్ళి తగలద్దంట, దూరం నుంచో చూద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగానే అది మనిషి పుర్రె అనమాట అక్కడ ఉంది. ఇంకా మేమందరం భయపడ్డామన్నమాట. భయపడి అక్కడ ఉండే మామూలుగా వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ లోకల్ వాళ్ళే అనమాట. వాళ్ళని అడిగాం, ఈ విధంగా కనబడింది పుర్రె మాకు, అక్కడ చిన్న చిన్న ఎముకలు కూడా కనపడ్డాయి అని అంటే, ఆయన నుండి ఈ పక్కనే కొంచెం ఇలా లోపలికి పల్లెటూరు ఉంది ఒకటి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ పల్లెటూరులో వాళ్ళందరికీ ఒక శ్మశానం ఉంది, దగ్గరే ఉంటుంది మనకి. అక్కడ ఏదన్నా పుర్రె అలాంటిది ఏదైనా బయటపడి ఉంటే కుక్కలు అలాంటివి ఏమైనా తెచ్చి వేసింటాయిలే అక్కడ, మీరేమంత భయపడాల్సినంత ఏమీ లేదు ఇక్కడ అని చెప్పాడనమాట ఆయన. చెప్పగానే ఇంకా సరేలే, మేమేదో పెద్ద ఏదేదో అనుకొని భయపడ్డామని చెప్పి ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకున్నాం. మేము నవ్వుకొని ఇంకా సరే మళ్ళీ నార్మల్గా అయిపోయామన్నమాట. ఇదిలా ఉండగా ఆ రోజు నైట్ వచ్చేసి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఒక అబ్బాయి వచ్చేసి నిద్ర రాలేదంట వాడికి. నిద్ర రాకుండా ఉండి వాడేం చేశాడు, ఊరికి అలా ఇలా తిరుగుతూ ఉన్నాడు అనమాట. మామూలుగా ప్రతి ఒక్క ఫ్లోర్లో కారిడార్ ఉంటుంది కదా, మనం చిన్న గోడ కట్టేసి కారిడార్ లాగా ఉంటుంది. ఆ చివరకు ఈ చివరకు వెళ్ళొచ్చు అనమాట నడుచుకుంటూ. ఆ విధంగా కారిడార్లో తిరుగుతూ ఉన్నాడంట. కుక్కలు ఆ పొలం దగ్గర భలే అరుస్తున్నాయంట, చాలా ఎక్కువగా అరుస్తుందంట. ఒక 4 కుక్కలు ఉన్నాయి అక్కడ. 4 కుక్కలు ఆ పొలం దిక్కు చూసి అరుస్తున్నాయంట. వాడు చూస్తున్నాడంట, ఎందుకు ఈ కుక్కలు ఇలా అరుస్తున్నాయి, గ్రౌండ్లో నుంచి ఆ పొలం దిక్కు చూస్తూ అరుస్తున్నాయంట. బాగా అరిచి 2 కుక్కలు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాయంట. అవి ఏ విధంగా వచ్చాయంటే, మనం ఎవరన్నా రాళ్ళు వేస్తే కుక్కల మీద రాళ్ళు వేయడం కానీ, దాన్ని కట్టెతో తరమడం కానీ చేస్తే కుక్క వెనక్కి పరిగెడుతుంది కదా, ఆ విధంగా ఎవరో దాన్ని తరిమినట్టుగా వెనక్కి పరిగెత్తున్నాయంట. మళ్ళీ ముందుకెళ్తున్నాయంట అరుస్తూ. వాడు చూశాడంట, చూసి ఏంట్రబ్బా ఇది, కుక్కలేంటి ఎవరో తరిమినట్టు వెనక్కి వెళ్తున్నాయి, మళ్ళీ అరుచుకుంటూ ముందుకెళ్తున్నాయి, ఇలా ఎందుకు చేస్తున్నాయని చెప్పి వాడికి డౌట్ వచ్చిందంట. అలాగే భయం వేసిందంట. అక్కడ ఏదో ఉంది, దానికి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కాబట్టి అవి అరుస్తున్నాయి, మనం బయట ఎక్కువసేపు ఉండకూడదని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడంట. లోపలికి వెళ్ళిపోయి తెల్లవారిన తర్వాత మాకు మార్నింగే రన్నింగ్ ఉంటుందన్నమాట. ఆ రన్నింగ్లో వెళ్ళేటప్పుడు వాడు చెప్పాడు నాతో, ఇలా కనపడింది మామ నాకు నైట్, కుక్కలన్నీ ఇలా అరుస్తూ ఉన్నాయి ఆ పొలం దిక్కు చూసి, మనకేమో మొన్న పుర్రె కనపడింది, ఈరోజేమో ఇలా జరిగిందని అంటే, నేనుండి అలా ఎందుకు జరిగిందిరా, నువ్వు బాగానే చూసావా అని అడిగాను వాడిని.
అడిగితే లేదు మామ నిజంగానే అలాగే కనపడింది నాకు అని వాడన్నాడు అనమాట. అప్పుడు నేనుండి సరేలేరా ఈరోజు నేను కూడా మేల్కుంటాను చూస్తాను, నేను కూడా అది నువ్వు చెప్పింది నిజమో కాదు అని చెప్పేవానితో చెప్పేసి నేను కూడా ఆ రోజు ఏం చేశాను, 10-10:30 తర్వాత మా రూమ్స్ అన్నిట్లో లైట్స్ ఆఫ్ చేయాలి. లైట్స్ ఆఫ్ చేయకుంటే మాకు వార్నింగ్స్ వస్తాయన్నమాట. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నేను బయటకు వచ్చాను, డోర్ తీసుకొని బయటకు వచ్చి నిలబడుకొని ఉన్నా. నిజంగానే ఆ కుక్కలన్నీ అరుస్తూ ఉన్నాయి అక్కడ పొలం దిక్కు చూస్తూ. అవి అరచడమే కాకుండా వెనక్కి పరిగెడతాయి, మళ్ళీ ముందుకు అరుచుకుంటూ వెళ్తాయి, మళ్ళీ వెనక్కి పరిగెడతాయి, ఇలా చేస్తున్నాయి. నాకు కూడా షాకింగ్ అనిపించింది. ఏందిరా నిజంగా వాడు చెప్పినట్టు అనిపిస్తుంది ఇక్కడ, సరే చూద్దాం ఇదేదో కొంచెం తేడాగానే ఉంది అనుకొని నేను కూడా బయట ఉండకుండా లోపలికి వచ్చి డోర్ వేసేసుకున్నాం. డోర్ వేసుకున్న తర్వాత మాకు ఇచ్చింది ఫస్ట్ ఫ్లోరే అనమాట. ఇంకా మా కిందనే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోరే ఇంకా బ్యాక్ సైడ్ ఏదైతే అపార్ట్మెంట్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ వాటర్ అవన్నీ ఉంటాయి. వాటర్ అవన్నీ పోయేదానికి పైప్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మాకు వచ్చేసి కొంచెం డబుల్ రూమ్ ఇచ్చారనమాట. మేము దగ్గర దగ్గర 7 మెంబర్స్ ఒకటే రూమ్లో ఉంటాం. నెల్లూరు డిస్టిక్ వాళ్ళు మేము అంతా కలిసి ఉంటాం అనమాట. ఆ విధంగా ఉండేవాళ్ళం, పడుకొని ఉన్నాము. నైట్ వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చేసి ఏం చేశాడంటే అందరికీ సింగిల్ కాట్స్ అనమాట. అవి జస్ట్ ఒక మనిషే పడుకోగలరు, దాంట్లో 2-3 పడుకోలేరు అనమాట. అలాంటి దాంట్లో మా ఫ్రెండ్ వచ్చి ఒకడు ఇరుక్కుంటున్నాడు నా మంచంలో. నాకు మెలకువ వచ్చింది. ఏంట్రా నీ మంచం ఉంది కదా వచ్చి నా మంచం మీద ఎందుకు పడుకుంటున్నావు అంటే, రే మామ నాకు భయం వేస్తుందిరా, కొంచెం స్థలమీరా, నేను ఇక్కడే నీ దగ్గర పడుకుంటాను అంటున్నాడు. ఏందిరా ఏమైందిరా అంటే వాడికి గజ్జల సౌండ్ వినబడిందంట. ఏం గజ్జల సౌండ్ వినపడిందిరా, అసలు మన దాంట్లో అమ్మాయిలే లేరు, అంత అబ్బాయిలే కదరా, గజ్జల సౌండ్ నీకు ఎక్కడి నుంచి వినపడిందిరా అని నేను అడిగేవాడిని. దానికి వాడు రే మామ లేదురా నిజంగానే వినపడిందిరా, నేను ఫస్ట్ నీలాగే అనుకున్నారా, ఎవర్రా ఈ టైంలో నన్ను భయపడుతున్నారని చెప్పి నేను అటు కారిడార్లోకి వెళ్ళాను, నా ముందర నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు అనిపించిందిరా, నా పక్క నుంచి గజ్జల సౌండ్ వినపడుతోంది, నాకు చాలా భయం వేసింది, పరిగెత్తుకుంటూ వచ్చేసాను లోపలికి, డోర్కుని వెళ్ళే చూడరా అన్నాడు. నిజమే చూస్తే డోర్ ఓపెన్లోనే ఉంది. ఒరే నువ్వు ఇంకా సరిపినావు, వాడు వార్డెన్ వచ్చినాడంటే చంపేస్తాడు ఇద్దరిని, ఉండు నేను డోర్ వేసేస్తాను అని చెప్పి వెళ్ళి డోర్ వేసాను అనమాట. డోర్ వేసేసి ఇంకా వచ్చేసాను. వచ్చి ఇంకా సర్లేరా పడుకున్న నా దగ్గర అని చెప్పి ఇద్దరం పడుకున్నాము. తెల్లవారింది, వానికి జ్వరం వచ్చింది. ఇంకా వానికి మెడికల్ రెస్ట్ ఇచ్చేశారు. మేము క్లాసెస్కి వెళ్ళిపోయాం. క్లాసెస్ అంతా అయిపోయినాక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏం రా అంతగా భయపడ్డావంటే, లేదురా నా సిచ్యువేషన్లో నువ్వు అంటే నీకు తెలిసింటుంది, నేను నా పక్క నుంచే పరిగెత్తిందిరా, అది మనిషో దెయ్యమో ఏమో నాకు తెలియడం లేదు, నాకు చాలా భయం వేసింది అని అన్నాడు. సరేలేరా అనుకొని పడుకున్నాం. నేనేం చేశానంటే ఆ రోజు నైట్ నా కాటు మీద పడుకోకుండా నా కాటు మీద వాడిని పడుకోబెట్టేసి వాడి కాటు మీద నేను పడుకున్నాను అనమాట. నేను పడుకొని ఉన్నాను, దాదాపు 1-2 అలా అవుతూ ఉంటుంది టైం. ఆ టైంలో నిజంగానే గజ్జల సౌండ్ వినబడుతుంది. నాకు మెలకువ వచ్చింది. వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి అలా పడుకున్న వెంటనే గజ్జల సౌండ్ స్టార్ట్ అయింది. ఏంట్రా ఇది నిజంగానే గజ్జల సౌండ్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని ఇంకా నేనేం చేశాను, చూస్తూ కళ్ళు తెరుచుకొని సైలెంట్గా ఉన్నాను అనమాట. ఎందుకంటే లైట్స్ అన్నీ ఆఫ్లో ఉంటాయి కదా, కాబట్టి కళ్ళు తెరుచుకొని గమనిస్తూ ఉన్నాను అనమాట, ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని. బాగా క్లియర్గా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంటే కింద ఉండే ఫ్లోర్లోంచి వస్తుంది. నాకు అర్థమైందనమాట, ఇది బయట నుంచి వస్తుంది, కింద నుంచి వస్తుంది, కాబట్టి పైకి రాలేదు కదా, మనం భయపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ చూద్దాం ఇది మనిషా లేకపోతే దెయ్యమా అనుకొని. మాకేముందంటే మాకు ముందు పక్క కారిడార్ ఎలా ఉందో మాది డబల్ రూమ్ కాబట్టి మాకు బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న కారిడార్ ఉంది. అక్కడి నుంచి చూడొచ్చు అనమాట, అటు సైడ్ అంతా కొంచెం అలా బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి కిందికి చూస్తే కనబడచ్చు కదా అని అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నా కిందనే గజ్జల సౌండ్ వస్తుంది. ఖచ్చితంగా ఆ కారిడార్ కిందనే, అంటే నా కిందనే తిరుగుతుంది అనమాట. అది తల వంచి కిందికి చూశాను కానీ ఎవ్వరు కనపడలేదు. కానీ ఎవరో నేను అలా తల వంచగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. అంటే వాళ్ళని చూస్తే పరిగెడతారు కదా, ఆ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళారనమాట. అది నాకు క్లియర్గా అర్థమైంది. చూశాను, ఏంట్రా ఇది నిజంగానే ఏదో తేడాగా ఉంది, సరేలే చూద్దాం దీన్ని పొద్దున మాట్లాడదామని చెప్పి ఇంకా వచ్చి ఆ డోర్ వేసేసాను అనమాట. ఎప్పుడు ఆ డోర్ ఓపెన్లో పెడతాం, ఎందుకంటే గాలి వస్తూ ఉంటుందన్నమాట. అలాంటిది ఆ రోజు ఇంకా ఆ డోర్ క్లోజ్ చేసేసి వచ్చి పడుకున్నాను. తెల్లారగానే చెప్పాను అనమాట, నిజమేరా రాత్రి నాకు కూడా ఇలా గజ్జల సౌండ్ వినపడింది, కింద నుంచే వినపడింది, కానీ మొత్తం ఈ అపార్ట్మెంట్ మొత్తానికి ఆడవాళ్ళు ఉండేది ఆ వంట చేసే అక్క మాత్రమే. ఆ అక్క కూడా పక్క ఊర్లో ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది ఈవినింగే, ఈ టైంలో ఇంకెవరు తిరుగుతారు అని డిస్కషన్ వచ్చిందనమాట. డిస్కషన్ వచ్చి ఇంకా అందరూ రూమ్కు తెలిసిపోయింది. ఇంక అందరూ భయపడిపోయారు. ఇంకెవ్వరు కూడా కొంచెం చీకటి పడితే చాలు రూమ్లోంచి బయటికి రాకుండా రూమ్కి లాక్ చేసుకొని లోపల గట్టిగా పడుకునే వాళ్ళు అనమాట. ఆ డోర్కి కూడా మంచం అడ్డం వేస్తుంది, వాళ్ళ కాటు ఉంటుంది కదా, కాటు అడ్డం వేసి పడుకునేవాళ్ళు, లోపలికి ఏదైనా వస్తుందేమో అని అంత భయపడిపోయారనమాట.
మేమైతే చెప్పానమాట మా వాళ్ళందరికీ, మీరేం భయపడొద్దండి, కావాలంటే డోర్ దగ్గర నేనే పడుకుంటాను, మీరేం భయపడద్దని చెప్పానమాట నేను మా ఫ్రెండ్స్కి. అయినా కూడా వాళ్ళు భయపడే వాళ్ళు, కొంతమంది ఇంటికి కూడా వెళ్ళారు, హెల్త్ బాగాలేక కొందరికి ఫీవర్ వచ్చి ఇంటికి కూడా వెళ్ళిపోయారనమాట. రే నేను ఇప్పుడే రానురా, ఒక వారం 2 వారాల తర్వాత వస్తాను అని చెప్పేవాళ్ళు అనమాట. ఏంట్రా మీరు అని నేను వాళ్ళతో అనేవాడిని. ఈ విధంగా ఇది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 మంత్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనమాట, కేవలం 1 మంత్లోనే. ఆ తర్వాత కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పింది ఫస్ట్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.